ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఈ ఉదయం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా ఏవి అప్పారావు రోడ్, ఎస్బీఐ కాలనీ, కోరుకొండ రోడ్లోని పలు కాలనీల్లో పర్యటించి అనుమతులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని LRS కు ఏప్రిల్ 23 వరకు, బిల్డింగ్ పేనలైజేషన్ స్కీమ్ మార్చి 11 వరకు, బిల్డింగ్ పేనలైజేషన్ స్కీమ్ కు మార్చి 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆయా దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే అనుమతి మంజూరు చేస్తారని వివరించారు. ఏప్రిల్ 23 అనంతరం అనధికారిక లేఅవుట్లలో గల ఫ్లాట్లలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. ఆయన వెంట సిటీ ప్లానర్ GVSN మూర్తి, DCP P శ్రీనివాస్, ACPలు కొండలరావు, శ్రీనివాసరావు, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. అబుదాబిలో జరిగిన ఓపెన్ మాస్టర్ గేమ్స్ లో టెన్నిస్ సింగిల్స్, డబుల్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 3 పతకాలు సాధించిన రాజమహేంద్రవరం క్రీడాకారుడు ముదునూరి సత్యరాజేంద్రరాజును సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. ఈ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారతదేశం తరపున మెన్స్ 40+ సింగిల్స్, డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ ఈవెంట్లలో పాల్గొన్న ఇంద్రరాజు 3 కాంస్య పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. 52 దేశాల నుంచి 500 మంది పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ టెన్నిస్ పోటీల్లో రాజమహేంద్రవరం క్రీడాకారుడు పాల్గొని పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. రెవెన్యూ రికార్డుల్లో వెబ్లాండ్ అడంగల్లో మార్పులు చేర్పులు జాయింట్ కలెక్టర్కు ఉన్న అధికారాలను కింది స్థాయి అధికారులకు బదలాయింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ మార్పు ద్వారా ప్రజలకు వేగవంతమైన పౌర సేవలు అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో ఇనాం నుంచి రాయితీ కేటగిరీలో 29 దరఖాస్తులు స్వీకరించగా 23 దరఖాస్తులు పరిష్కరించామని పేర్కొన్నారు. సర్వే నంబరు నమోదు కేటగిరీలో 22 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని దరఖాస్తులను పారదర్శకంగా సమయపాలనతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి R. కృష్ణనాయక్ పేర్కొన్నారు. తూర్పుగోదావరిలో పోలీసులు జిల్లాలో ఇటీవల విలీనమైన మండపేట రూరల్, రాయవరం, అంగరా పోలీస్ స్టేషన్లను ఎస్పీ డి. నరసింహకిషోర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై సంబంధిత సీఏలతో చర్చించారు. ఈస్ట్ జోన్ DSP వి. విద్య కొత్తగా విలీనమైన పోలీస్ స్టేషన్ల భౌగోళిక, రాజకీయ, శాంతి భద్రతల పరిస్థితులను ఎస్పీకి వివరించారు. ఈ తనిఖీలలో మండపేట సీఐ డి. సురేష్, మండపేట రూరల్ సీఐ దొరరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూషించిన కేసులో అరెస్ట్ అయ్యి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వివిధ కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న సాయంత్రం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన అంబటి మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉంచినా, తనపై అక్రమ కేసులు బనాయించినా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చే వరకు నా పోరాటం ఆగదు అని అన్నారు. తనను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. ఈ 18 రోజుల జైలు జీవితం ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశానన్నారు. జైలు వద్ద మాజీ మంత్రులు వేణు, తానేటి వనిత, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, మాజీ ఎంపీ వంగ గీత తదితరులు రాంబాబును కలిశారు. అనంతరం ఊరేగింపుగా అంబటి రాంబాబును రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన నివాసానికి తీసుకుని వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్వల్ప భూకంపం సంభవించిన విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కూడా ధృవీకరించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదైంది. పల్నాడు జిల్లా వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో 5 సెకన్ల పాటు భూకంపం సంభవించింది. నమస్కారం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పలాసలో జూన్ నుంచి ప్రారంభం కానున్న సేంద్రియ విద్యాలయం స్థలాలు RPF బ్యారిక్స్ పరిశీలించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. శాసన మండలి చైర్మన్ పోడియం ఎక్కిన వైసీపీ ఎమ్మెల్సీల తీరును ఖండించిన జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. విలువైన సభా సమయాన్ని వైసీపీ కావాలని వృధా చేస్తోందని ఫైర్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అంబటి వంటి నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయం జూన్ నుంచి ప్రారంభం కానుందని, 1 నుంచి 5 వరకు తరగతులు నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. పద్మనాభపురం వద్ద కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన 11 ఎకరాల స్థలాన్ని, మ్యాప్ను పలాస రైల్వే కాలనీ వద్ద తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు వినియోగించనున్న RPF బ్యారిక్స్ను కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పొండ్కర్తో కలిసి ఆయన పరిశీలించారు.
అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ పలాసలోని కేంద్రీయ విద్యాలయంలో జూన్ నుంచి తరగతులు ప్రారంభించాలని అధికారులను కోరామన్నారు. తన తండ్రి ఎర్రంనాయుడు హయాంలో శ్రీకాకుళంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కాగా ప్రస్తుతం పలాసలో కూడా విద్యాలయం ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. నివసిస్తున్నాయి. ఈ రోజుకి కూడా ఒక ఆసక్తితో కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలని ఆర్మీ దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి, రైల్వే దగ్గర నుంచి వివిధ సంస్థల్లో మన పలాస నుంచి, ఈ ప్రాంతం నుంచి, ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు. అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం. మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని. జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది. కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్ళీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ 1వ నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్ లో కొత్తగా మన రాష్ట్రం, మన జిల్లాలో, మన దేశంలో 57 కేంద్రీయ విద్యాలయాలుంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం మనం శాంక్షన్ చేసుకోగలిగాం. మన శ్రీకాకుళంలో, మన పలాసలో శాంక్షన్ చేసుకున్నాం, మాట నిలబెట్టుకున్నాం. అయితే అది గ్రౌండ్ చేయాలి. ఇప్పుడు రెండో ప్రయారిటీ ఏంటంటే శాంక్షన్ అయ్యింది. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే టెంపరీ అకామిడేషన్ లోనైనా పలాస కేంద్రీయ విద్యాలయం మొదలు పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దానికి కావాల్సినటువంటి సైట్ కూడా సూదికొండ పక్కన అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించారు. ప్రభుత్వం మాట విన్నారు. ఏ పర్పస్ కి అయితే అక్కడ కేటాయిస్తున్నామో అన్ని కూడా తెలుసుకొని వాళ్ళు కూడా సహకరించి మంచి సైట్ ని కూడా సూదికొండ దగ్గర మనం నిర్ధారించడం జరిగింది. దానితో పాటు టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతం అదే సైట్ లో మనం ఉన్నాం. రైల్వే గతంలో ఇక్కడ ఒక స్కూల్ నడిపేది. ఇక్కడ ఆ స్కూల్ ని కాస్త బ్యారక్స్ గా కన్వర్ట్ చేశారు. ఇమీడియట్ గా మనం స్కూల్ స్టార్ట్ చేయాలనంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది కాబట్టి దీన్ని కాస్త మనం రెనోవేట్ చేసి కేంద్రీయ విద్యాలయ టెంపరీ అకామిడేషన్ ఇక్కడ మనం ఇచ్చేయాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన వారితో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. అయితే ఇక్కడ బ్యారక్స్ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇక్కడే రైల్వేకి సంబంధించి వాళ్ళు క్రియేట్ చేసి ఇది కూడా ఇమీడియట్ గా మనం రెనోవేషన్ కి పెట్టాలని, ఏప్రిల్ నాటికల్లా అడ్మిషన్స్ అవన్నీ కూడా పూర్తయితే సుమారు జూన్ కల్లా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నాం. దానికి రైల్వే అధికారులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పసెస్, అలాగే వాళ్ళ తాలూకా పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంది. అది ఆలోచించుకొని వాళ్ళు కూడా ఈ రోజు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క అకామిడేషన్ మనకి ఇచ్చినందుకు డిఆర్ఎం గారికి, అలాగే రైల్వే అధికారులకు, ముఖ్యంగా ఖుర్దా రోడ్డు అలాగే పలాసలో పనిచేస్తున్న మన రైల్వే జీఆర్పీ వాళ్ళందరికీ, ఆర్పీఎఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇష్యూస్ ఉంటే ఇక్కడే స్థలం నుంచే డిప్యూటీ కమిషనర్ కూడా మనం మాట్లాడడం జరిగింది కేంద్రీయ విద్యాలయకి. వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అన్ని కూడా అందజేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ తో పాటు తాళభద్ర అంటే ఒక పక్కన మనం మాట్లాడే ఆర్ఓబి ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం. బడ్జెట్పై చర్చ జరగకుండా ఉండేందుకే శాసనమండలిలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తోందని జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. అసెంబ్లీకి రాని వారు మండలిలో సమయం ఉన్నా చర్చించకుండా పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి ప్రజా సమస్యలు పట్టవని, కేవలం రభస చేయడమే కావాలని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సమగ్ర బడ్జెట్ రూపొందిస్తే దానిపై మాట్లాడలేక సభలో రచ్చ చేస్తున్నారని దుయ్యబడ్డారు. మనోరంజకమైనటువంటి బడ్జెట్ని ఈరోజు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ప్రజలు మెచ్చే బడ్జెట్ని ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెడితే అటు వైసీపీ నాయకులు దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. ఈరోజు శాసనసభ జరుగుతూ ఉంటే ఒక్కరోజు కూడా శాసనసభకు హాజరు కాకుండా, అలాగే ఈరోజు శాసన మండలి తీసుకుంటే బడ్జెట్పై ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉంటే, బడ్జెట్ మీద చర్చ జరుగుతూ ఉంటే మరి కౌన్సిల్ సభ్యులు సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా మరి బడ్జెట్ని మరి మంచి విషయాలు చర్చించుకుంటా ఈరోజు వైసీపీ కౌన్సిల్ సభ్యులు వాకౌట్ చేయడం కానీ, తీవ్ర
అంతరాయం కలిగించడం కానీ మేము దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఈ బడ్జెట్లో అన్ని వర్గాల వారికి సమానంగా అవకాశం కల్పించినటువంటి బడ్జెట్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మరి ప్రజలు అవసరాల దృష్ట్యా ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెడితే ఈ బడ్జెట్పై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈరోజు గిరిజనులు కానీ మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ఈ బడ్జెట్లో అత్యధికంగా సుమారుగా ఎస్టీ కాంపోనెంట్ కింద సుమారుగా 9,000 కోట్ల రూపాయలని కేటాయించారు. ఈరోజు గిరిజన ప్రాంతాలు చూస్తే డిప్యూటీ సీఎం గారు ఆయన ఆధ్వర్యంలో సుమారుగా మన్రేగా నుంచి మరి 1,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఒకసారి చూస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా గిరిజన ప్రాంతాలు విస్మరించబడ్డాయి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి గిరిజన ప్రాంతానికి రోడ్లు వేసుకున్నాం. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ ప్రాంతానికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాం. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని ఈరోజు గిరిజన ప్రాంతాలతో పాటుగా మైదాన ప్రాంతాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ వైసీపీ నాయకులు మా మీద బురజల్లే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంబటి రాంబాబును హతమార్చాలనే ఉద్దేశంతో ఆయన ఇంటిపై ఇటీవల పచ్చమూకలు దాడి చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. అయితే బాధితులనే జైలుకు పంపి దాడికి పాల్పడిన వారిని స్టేషన్ బెయిల్పై విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇదేనా రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన అని ప్రశ్నించారు. అంబటి వంటి నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించడమే కారణంగా అంబటి రాంబాబును జైలుకు పంపారని ఆరోపించారు. బడ్జెట్ పుస్తకం మొత్తం డొల్లగా ఉందని విమర్శించారు. రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి, వారిని హతమార్చాలని చెప్పి జరిగినటువంటి దాడి, వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడి, వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కాబడినటువంటి వారందరూనేమో నష్టపోయి జైల్లో ఉన్నారు. దాడి చేసినటువంటి వారు, తిట్టినటువంటి వారు, ప్రేరేపించినటువంటి వారు, ఇంటి మీద దాడికి వచ్చినటువంటి వారు, వారిని హతమార్చాలని చెప్పి చూసినటువంటి వారు, ఇంటికి నిప్పు పెట్టినటువంటి వారు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగం. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు. కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్రంలో అసెట్ బిల్డింగ్ కోసమో ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి. కానీ గడిచినటువంటి 20 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు. పోనీ చేసినటువంటి అప్పు ఏమైపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు. ఆ రోజు మేము 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి 3,20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేశామని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెప్తా ఉంటే అందులో మేము 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద పేదవాడికి సంక్షేమం
అందించామనేటువంటిది కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం. కానీ 20 మాసాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1 రూపాయి కూడా పేదవాడికి పంచకుండా మరి అప్పుని ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వారు చెప్తున్నటువంటి సూపర్ 6 హామీల్లో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, కనీసం బడ్జెట్లో కేటాయింపులు పెట్టకుండా ఈరోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రానటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, మరో 3 సంవత్సరాలు మరో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు, లేదా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. చివరికి రేపు అధికారం దిగిపోయేటువంటి సమయానికి ఆ అప్పులు కుప్పంతా తీసుకుని వచ్చి రేపు మా ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఆయనకేమి పేదవాడికి పంచింది లేదు. వ్యవసాయ రంగం ఇబ్బంది పడతా ఉంది, వైద్య రంగం ఇబ్బంది పడతా ఉంది, విద్యారంగం ఇబ్బంది పడతా ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పటికన్నా మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ప్రజల సంక్షేమం పట్ల, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల పట్ల మీ తాలూకా ఆలోచన విధానాన్ని మరచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో పేదవాడికి మంచి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రావాలని చెప్పి చివరికి ఆ దేవుడితో కూడా వీళ్ళు పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి వచ్చింది. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏదో రోజు ఆ కర్మ తాలూకా రుచిని చూపించేటువంటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, సోకాల్ టీం అందరికీ వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గమనించమని కోరుతాం. ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నటువంటి నాయకులు గొంతు నొక్కాలని చూస్తున్నటువంటి దుర్మార్గ పరిపాలనకి చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉందని మాత్రం మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ప్రశ్నించాలనుకున్నారో ప్రశ్నించే వాళ్ళని మరి ఏ రకంగా నెలవారీ బత్యం వల్ల కానీ లేదా ప్యాకేజీ ద్వారా కానీ ఎలా అయితే నోరు మోయించారో అలా అందరినీ నోరు మోయించాలని అనుకుంటున్నారేమో. కానీ నోరు విప్పే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఆ నాయకత్వం వహించినటువంటి మంచి నాయకత్వం. అందులో భాగమే రాంబాబు గారిని జైలు పాలు చేసినటువంటి సంగతి. అదే బడ్జెట్ విషయంలో కూడా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ గొంతు నొక్కాలని చూడడమే టీడీపీ కూటమి తాలూకు ఎజెండా. బడ్జెట్ చూస్తే బడ్జెట్లో ఉన్నది అంత కూడా పెద్ద డొల్ల. అందుకని ఈరోజు ఈ సందర్భంగా బడ్జెట్ చెప్పినటువంటి పయ్యావుల కేసు మాటలు చూస్తే పెద్ద పొల్ల. అందుకనే ప్రజలు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కొడతారు భవిష్యత్తులో జల్లని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తూ. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొండావారిపాలెం గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి రమేష్ బాబు ఇంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే భయంతో రమేష్ బాబు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీసి పరారయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని టీడీపీ కాళ్ల మండల నాయకులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలువర్రు గ్రామానికి చెందిన పొత్తూరి వెంకటేశ్వరరాజు చేసిన వ్యాఖ్యలపై కాళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అటువంటి ఆయనపై దుష్ప్రచారం చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలో కష్టపడే నాయకుడికి ఆయన అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. పొత్తూరి వెంకటేశ్వరరాజు కేవలం పదవులు దక్కలేదన్న అక్కసుతోనే రఘురామకృష్ణరాజుపై దుష్ప్రచారం చేస్తున్నారని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఆరెడ్డి వెంకటరత్నప్రసాద్, ఎంపీపీ పెన్మెత్స విశ్వనాథరాజు, డీసీ చైర్మన్లు గోకరాజు వెంకట శివరామరాజు, తోట పణిబాబు, అడ్డాల శివరామరాజు, సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, మంతెన కోదండరామరాజు, కట్రెడ్డి శ్రీనివాసరావు, పన్నాసి వెంకటేశ్వరరావు, మొగ్గొళ్ల రామమాధవరావు, దాసరి వెంకటరామరాజు, పుప్పాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మన బుద్ధిరాజు గారు మరి ఆయన ఈరోజు మన కిబులారి గారు, మన ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన పనితీరు, ఆయన యొక్క విధానం ఇవాళ మన రాష్ట్రం లో బడ్జెట్లో ఉన్న గ్రామాలన్నీ కూడా సక్రమైన పనులు
నా ఉండి నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అటువంటి ఆయన మీద మీరు అబండాలు మంచిది కాదు. బుడ్డిరాజు గారు, మీరు ఏదన్నా ఉంటే మీ బాధలు ఏమో అంటే మీరు ఎమ్మెల్యే తీసుకెళ్ళాలి, మనం మాట్లాడుకోవాలి తప్ప మీరు చవాకు చేయడం అనేది తప్పని. మన ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అని చెప్పుకున్నటువంటి వెలువరి వెంకటేశ్వరరావు గారు నిన్న మన ప్రీతం నాయకులైనటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద లేనిపోయిన ఆరోపణలన్నీ చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఈరోజు ఆర్థిక సంక్షోభం ఉండి ఎక్కడ అభివృద్ధి అనేది కొంచెం స్లో ఉన్న మన నియోజకవర్గాన్ని అందరి దాతల సహకారంతో, అందరి యొక్క అభివృద్ధితోటి, ప్రజా సహకారంతో ఈరోజుని నియోజకవర్గాన్ని ఒక మోడల్గా అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి శాసనసభ్యుల వారికి ఈ రోజున ఆయన మీద మరి లేనిపోయిన ఆరోపణలు చేయటం, ఛాలెంజ్లు చేసి చాలా దారుణంగా మాట్లాడారు. అవన్నీ కూడా ఎందుకంటే తెలుసో ఉద్రేకంలోనూ ఆవేశంలో మాట్లాడానని ఆయన తెలుసుకుని దాని మీద క్షమాపణలు కోరుకుంటూ ఎమ్మెల్యే గారిని కోరి ఆయన మళ్ళీ యథాస్థితిలో ఉంటారని మన పార్టీలో ఉన్న ఆయన ఇదివరకు కూడా అటు ఇటు వెళ్ళొచ్చి పార్టీలు మారడం, అక్కడ విమర్శించుకోవడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఉషాబాబత్ అయినటువంటి శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి మీద నేను ఉండి గ్రామానికి ఉండి మండలం వెలువరి గ్రామానికి చెందిన పొత్తూరు వెంకటేశ్వరరాజు మరి ఆయన ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చిన మాటలతో తీవ్రమైన ఆరోపణలు చేయడాన్ని మేము కాళ్ళమండలం నుంచి మరి తెలుగుదేశం పార్టీ కాళ్ళమండలం నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని ఎక్కడా లేని విధంగా మరి ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రీతమ ఎమ్మెల్యే గారి మీద మీరు ఆరోపణలు చేయడం అనేది ముక్త కంఠంతో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనుచిత వ్యాఖ్యలు చేశాం మన ఎమ్మెల్యే గారి మీద. వాళ్ళకి అందుకని మనం పట్టించుకోవాలని అవసరం లేదు. ఆ కోనకృష్ణ గొట్టంగాడు పంచాయతీ బోర్డు నెంబర్కి పంచాయతీ బోర్డు నెంబరే నాకు లేదు. ఆడు 40 ఏళ్ళ బట్టి పార్టీలో ఉన్నాడంట. 2 సార్లు తెలుగుదేశం పార్టీ దిమ్మన బదులు కొట్టేశాడు. ఆడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. మా దౌర్భాగ్యం ఏంటంటే అటువంటి ఏదో మా పార్టీలో ఉండడానికి ఇవాళ మేము ఆడితో సౌచర్యంగా ఉన్నందుకే మేము బాధపడుతున్నాం. నిజంగా ఇలా ఉండి నియోజకవర్గం అంతా కూడా చాలా ఆనందపడతారు. అటువంటి ఏదో ఎందుకంటే ఆడి మెంటాలిటీ ఎలాగంటే అటు శివగారు కానీ, రాంబాబు గారు కానీ, అటు అబ్బారాజు గారు కానీ ఎవరున్నా సరే ఆడి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎవరు కలవకూడదు. ఆడే డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఆడే చెప్పాలి, ఆడే చేయాలి. బాబు ఇది వరకు రోజులు పోయినాయి. వచ్చింది ఎవరో కాదు, త్రిపులారు చొక్క పెట్టి నారు తీస్తాడు. ఎవరైనా సరే డైరెక్ట్గా వెళ్తే ఆడ పని చేసి పెడతాడు. నీలాంటి కోనకృష్ణ గొట్టంగాన్ని మీడియాటర్లకి తీసుకెళ్ళడం, బోకరాస లేక చెరువులు తవ్వి బోకల కమిషన్ చెప్పాడు. అటువంటి అలవాటయ్యి నీకు ఇలా బాగా పేటైపోతున్నాం. ఇవన్నీ పెంచి పోషించి మూలనే ఇవాళ మా మీద ఎదురు తిరుగుతున్నాం. ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన నాయకుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయన నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తున్నారు. నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ఆయన నిత్యం కూడా అన్ని పనులు కూడా పర్యవేక్షిస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి మా నాయకుడి మీద ఆయన బుడ్డిరాజు గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా తప్పు. ఇలాంటి మాటలు అనేది ప్రజలు ఎవరో కూడా వినడానికి కానీ నమ్మడానికి కానీ సిద్ధంగా లేరన్న విషయం ఆయన తెలుసుకోవాలని తెలియజేస్తూ, ఇది 4 తరాల నుంచి నేను చూస్తున్నాను. 4 తరాల నుంచి కూడా మీరు నిత్య అసమ్మతివాదులాగా నిత్యం ఎవరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళని మీరు ఇబ్బంది పెడతానే ఉన్నారు. మధ్యలో మీరు పార్టీలు కూడా మారారు. పార్టీలు మారి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. ఇది మీరు కరెక్ట్ కాదు. మీ మనసు మార్చుకుని మీరు శుభ్రంగా ఉండాలి. ఇలాంటిది ఉంటే నువ్వు కూర్చుని మనం పరిష్కరించుకోవాలి తప్పించి అలాగా ప్రెస్ మీట్ అలగజేతం అనేది బాగోలేదు. నీకు ఏమన్నా అవకాశం ఇస్తారు, ఒకసారి మాడు సరి చేసి ఇలాంటి మళ్ళీ ఎప్పుడు మాడు బాగోదు. ఉంటాను మరి, బాయ్. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడి మండలం సిద్ధాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతావర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం బుధవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ భూపతిరాజు తిమ్మరాజు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గ ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్లూరి రంగరాజు, నున్న గణపతి, సత్యనారాయణతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ రోజున మా సిద్ధాపురం గ్రామంలో ఈ పర్వతవతిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే అన్నప్రసాద సమారాధన కార్యక్రమానికి చేసినటువంటి భక్తులందరికీ కూడా మా స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఈ శివరాత్రిలో భాగంగా మేము 5 రోజుల కార్యక్రమాలు చేయడం జరిగింది. 5 రోజుల కార్యక్రమాల్లో కూడా మొదటి రోజున అంకురార్పణ కాడి నుంచి ఈ 5వ రోజు వరకు కూడా కార్యక్రమాలన్నీ భక్తులు విశేషంగా రావటం, ప్రతి కార్యక్రమంలో భక్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిన్న సాయంకాలం తెప్పోత్సవం, పౌళింపు సేవ, పుష్పాభిషేకం జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా మా గ్రామంలో ఎప్పుడూ జరిగినటువంటి కార్యక్రమాలు ఈ మా శివాలయంలో జరగడం జరిగింది. ఈ శివాలయ విశేషత కూడా పురాతన శివలింగం, బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ఆలయంలో ప్రతిష్ట జరిగినప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం కూడా ఇబ్బంది కలగలేదు. భక్తులందరూ పూర్తిగా పార్టిసిపేట్ చేస్తూ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల మన దేశంలో వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసిందని, వాళ్లకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేస్తోందన్నారు. కార్పొరేట్ల మేలు కోసం అటవీ చట్టాలను మార్పు చేసి అడవి సంపదను వారికి దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే మొత్తం బీజేపీ పాలనే, అదర్ దాని బీజేపీ వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ అనుకూలంగా ఉన్నాడు. సరే, నేను చెప్పక్కర్లే. ఇంకా జగన్ ఆయన అపోజిషన్లో ఉన్నా 7 కొట్లాడుకుంటారు, అక్కడ మాత్రం ఒకే ఇంట్లో కాపురం చేస్తారు. 7 విడివిడి బెడ్లో పడుకుంటారు, ఆడపోయి ఒకే బెడ్లో పడుకుంటారు బీజేపీ బెడ్లు. కాబట్టి ఇక్కడ మాకు ఈ బీజేపీ లాంటి రియాక్షనరీ పార్టీకి వ్యతిరేకంగా నిలబడడానికి ఉపయోగపడే వల్ల ఉద్యమం సాగిద్దామనుకున్నాం. ప్రత్యక్ష ఆందోళన సాగించడం, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాని మీద ఫైట్ చేయడం, తద్వారా కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మా ప్రథమ ప్రాధాన్యత. రెండవది, అసలు మనకు మన ప్రపంచంలో మన భారతదేశానికి అవమానకరమైన రోజులు మనకి ఎప్పుడూ లేదు. మంది ప్రపంచంలో పెద్ద దేశం మంది, పార్లమెంటరీ డెమోక్రసీ ఉన్న దేశం మంది, అన్ని దేశాలు మనకు గర్విస్తాయి మన దేశాన్ని చూసి. అలాంటి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ లిటరల్గా చెప్పాలంటే ట్రంప్కు బానిసలాగా బిహేవ్ చేస్తున్నాడు. పోనీ బానిసగా ఉంటే నాకు అభ్యంతరం లేదు, నీకు వ్యక్తిగతమైనటువంటి కోరిక ఉండవచ్చు, కానీ దేశానికి అన్యాయం జరుగుతూ ఉంది. ట్రంప్ ప్రతిపాదనలు మన భారతదేశం రైతాంగం మొత్తం ధ్వంసం చేస్తాం. టెక్స్టైల్స్ మొత్తం నాశనం అయిపోతుంది. బంగ్లాదేశ్కు 0 ట్యాక్స్, మనకి 18% ట్యాక్స్. కాబట్టి మన టెక్స్టైల్స్ మొత్తం ఎగిరిపోతాయి. పాడి పరిశ్రమ మొత్తం దిగుమతి చేసుకుంటున్నారు. మన రైతాంగం మొత్తం దెబ్బ కూడా వేస్తారు. అంటే ఇట్లా అంటే బీర్లు, సారాయి అది చేసుకునే ఆడది సావని, కానీ రైతాంగం ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి పైన తీవ్రమైన దాడి అమెరికా చేస్తుంటే ఆమోదిస్తూ ఉన్నాడు. మంచిగా ఇంకా పొగుడుతూ ఉన్నాడు ట్రంప్ని. అందువల్ల భారతదేశ ప్రజానీకానికి ఉరితాడు లాంటి దిగుమతులకి అనుమతి ఇవ్వడం అంటే అది మోడీని భయపడి ఇవ్వడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే అది ఫైల్స్లో ఉన్నాయట, ఎస్ఇన్ ఫైల్స్ 50,000 ఫైల్స్ ఉన్నాయి నేల. ఇప్పుడు 10,000 బయట తీశాడు. మోడీ పేరు కూడా దానిలో ఉందని ఇప్పుడు వార్త. అది ఏ పేరుతో ఉంది? అది సెక్స్ స్కాండల్లో ఉందా, మనీ మానిటర్లో ఉందా, ఇంకోటి తెలియదు మనకి. కానీ మనీ ఒకటి తెలుసు, అదానికి అక్కడ లంచం ఇచ్చినారు న్యూయార్క్లో కేసు నమోదైంది. వాస్తవానికి వాళ్ళు కేసు యాక్షన్ తీసుకోవాలా. అప్పుడు మోడీ అతను తీసుకొని ట్రంప్తో మాట్లాడి యాక్షన్ లేకుండా ఆపిపెట్టాడు. తీశారు, ఇంకా అట్లా ఆపిపెట్టాడు. అంటే అది కూడా మోడీ వేరే అంతర్జాతీయ కరప్షన్. అందులో ఇతని బలహీనతని ట్రంప్ ఉపయోగించుకుంటున్నాడా? కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నటులు ఇషా రెబ్బా, రుహానీ శర్మ, సంగీత దర్శకుడు కోటి,
మాజీ జేఈఓ శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలాసలో జూన్ నుంచి ప్రారంభం కానున్న సేంద్రియ విద్యాలయం స్థలాలు ఆర్పీఎఫ్ బ్యారిక్స్ పరిశీలించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. శాసనమండలి చైర్మన్ పోడియం ఎక్కిన వైసీపీ ఎమ్మెల్సీల తీరును ఖండించిన జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. విలువైన సభా సమయాన్ని వైసీపీ కావాలని వృధా చేస్తోందని ఫైర్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అంబటి వంటి నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.